నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సోషల్ మీడియా మనుషులను కలుపుతోంది, అదే సమయంలో ప్రాణాలు తీస్తోంది. ఆర్థిక నేరాలు, హత్యలు, అత్యాచారాలకు సోషల్ మీడియాలోనే పునాది పడుతోంది. సోషల్ మీడియా పసి మనసులపైన ప్రభావం చూపిస్తోంది. సొంత కుటుంబ సభ్యులను కడతేరుస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. డ్రగ్స్, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు సోషల్ మీడియా నేరాలకు అడ్డాగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో పరిచయాలతో కొందరు మైనర్లు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. ఇంకొందరు ఇన్స్టా, ఫేస్బుక్ల్లో పరిచయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఏపీకే ఫైల్స్ పంపి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సోషల్ మీడియా వ్యసనంగా మారుతోందా? సోషల్ మీడియా లేనిదే రోజు గడవడం లేదా? తెలియని వ్యక్తులతో పరిచయాలు ప్రమాదమేనా? మైనర్లు హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారా? ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇంటర్నెట్ జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. సోషల్ మీడియా లేనిదే రోజు గడవడం లేదు. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు అంతంత మాత్రమే ఉన్న మోసాలు ఇప్పుడు గంటకో మోసం, పూటకో వేషం అన్నట్లుగా మారిపోయాయి. వివాహితర సంబంధాలు, హత్యలు, అత్యాచారాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. సోషల్ మీడియా వ్యక్తులను కలిపే సంగతి అటుంచితే నేరాలకు ఉసిగొల్పుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనర్లు హత్యలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మాయా, సామాజిక మాధ్యమాల ప్రభావంతో చెయ్యకూడని పనులు చేస్తున్నారు. కొందరు డీప్ ఫేక్ వీడియోలతో అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఆ మోసాలు మరో స్థాయికి చేరాయి. లేనిది ఉన్నట్లు మాయ చేస్తున్నారు. జుగుప్సాకర వీడియోలతో రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకుని మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు కామాంధులు. సోషల్ మీడియా వేదికగా కపట మాటలతో ఉచ్చులోకి దించి కాలనాగుల్లా కాటేస్తున్నారు. ఒకటో రెండో కాదు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అత్యాచార ఘటనలకు సంబంధించి 46% పైగా కేసుల్లో నిందితులు, బాధితురాళ్లకు సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమైన వారే. ప్రధానంగా 18 లోపు బాలికలే. ఇలాంటి వారి అకృత్యాలకు బలైపోతున్నారు. అత్యాచార ఘటనల్లో 98% పైగా నిందితులు, బాధితురాళ్లకు పరిచయస్తులే. వీరిలోనూ సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమైన స్నేహితులే ఎక్కువ మందున్నారు. చాలా ఘటనల్లో ఇరుగు పొరుగు వారు, సహ ఉద్యోగులు, యజమానులు నిందితులు. కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబ సభ్యులే అకృత్యాలకు పాల్పడుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడ్డ పరిచయాలను అడ్డం పెట్టుకుని కొందరు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇరుగు పొరుగు, తెలిసిన వారన్న నమ్మకంతో కొంచెం చనువుగా వ్యవహరిస్తే చాలు, దాన్ని అలుసుగా తీసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచార బాధితురాళ్లకు పరిచయస్తులైన నిందితుల్లో ఆన్లైన్లో పరిచయమైన వారు, సహజీవనం చేసేవారు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కంటికి రెప్పలా చూడాల్సిన కుటుంబ సభ్యులే బాలికలపై దారుణాలకు తెగబడ్డ ఉదంతాలు తక్కువేవి కాదు. ఈ తరహా ఘోరాల్లో పోలీస్ దస్త్రాల్లోకెక్కేవి కొన్నే. చాలా మంది బాధితులు కుటుంబ పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదుకు వెనకాడుతున్నారు. ఈ కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త ఆలోచనలతో అమాయకులను మోసం చేస్తున్నారు. కథలు వింటూ కలలు కంటూ పెరగాల్సిన బాల్యం గాడి తప్పుతోంది. పుస్తకాలతో చెలిమి చేయాల్సిన పిల్లలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ప్రతిభా పాఠవాలతో పేరు తెచ్చుకోవాల్సిన వారు నేరాల చిట్టా తెరుస్తూ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకీ పరిస్థితి అంటే పేదరికం, ఐనోళ్ల పర్యవేక్షణ లేమి ప్రధాన కారణం. పిల్లల శారీరక, మానసిక, నైతిక, సామాజిక అభివృద్ధిపై కుటుంబం ప్రభావం అపారం. దురదృష్టవశాత్తు ఎక్కువగా నిరుపేద కుటుంబాల్లోని పిల్లల విషయంలో పర్యవేక్షణ లోపం శాపంగా పరిణమిస్తోంది. తప్పుటడుగు వేసినప్పుడు సరిచేసే పెద్దోళ్లు లేనప్పుడు, చేసింది తప్పుడు పనంటూ సన్మార్గంలో నడిపించే వ్యవస్థ లేనప్పుడు ఒకరి నేరమయ జీవితానికి బీజం పడుతుందని చెప్పడానికి ఎన్నో ఘటనలున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బికినీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్. చిన్నప్పుడు తల్లి పట్టించుకోకపోవడంతో నేరాల బాట పట్టాడు. ఇక ఫేస్బుక్ వచ్చాక తెలియని వ్యక్తులు పరిచయం అవుతున్నారు. అలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే ఇలా ఓకే చేసేస్తున్నారు. వాళ్ళెవరో తెలియదు, ఎక్కడుంటారో, ఏం చేస్తారో, ఆఖరికి వారి రూపం కూడా ఉండదు. తమకు నచ్చిన ఫోటోను ప్రొఫైల్గా పెట్టుకోగానే అమ్మాయిలు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాస్త శృతి మించుతోంది. అసలు వారు ఎలాంటి వారో కూడా ఆలోచించడం లేదు. పార్టీలు, పబ్లకు వెళ్తున్నారు. దీంతో ఇద్దరు అడ్వాన్స్ అయిపోయి చేయరాని తప్పులు చేస్తున్నారు. కొందరు ప్రేమించిన వారి కోసం ఇల్లు వదిలి ప్రియురాలతో వెళ్లిపోతున్నారు. కొంతమంది అమ్మాయిలైతే మరో అడుగు ముందుకేసి కన్నవారిని కడతేరుస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో మైనర్లు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సభ్య సమాజం జీర్ణించుకోలేని ఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారానే కొందరు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.
వారి ట్రాప్లో పడ్డారంటే ఇక అంతే సంగతులు. అప్పట్నుంచి వేధింపులు షురూ అవుతాయి. డబ్బు పంపమని ఒకసారి, న్యూడ్ ఫోటోలు పంపమని మరోసారి వేధిస్తారు. పంపకపోతే డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఎంతో మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక వయసుతో సంబంధం లేకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. లైంగిక దాడులు పెరిగేందుకు పోర్న్ వీడియోల ప్రభావమే కారణమంటున్నారు మానసిక విశ్లేషకులు. ఆన్లైన్ తరగతులతో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు దగ్గరయ్యాయి. అంతర్జాలంలో పిల్లలు ఏం చేస్తున్నారనే అంశంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన కొత్త వ్యక్తులకు తమ వ్యక్తిగత వివరాలు పంచుకుంటున్నారు. మాయగాళ్లు బాలికలను మాయమాటలతో ఆకట్టుకుని ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేసి బెదిరించి దండుకుంటున్నారు. 10వ తరగతి చదివే మైనర్ నుంచి 60 ఏళ్ల వ్యక్తులు సైతం పోర్న్ సైట్లకు అలవాటు పడి నేరాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారు. బాగా తెలిసిన వాళ్లే కదా అని నమ్మితే అభంశుభం ఎరుగని చిన్నారులను మాయమాటలతో వంచిస్తున్నారు. కఠిన చట్టాలు అమల్లో ఉన్నా, పోక్సో కేసులు నమోదవుతున్నా ఈ దురాగతాలకు అడ్డుకట్ట పడ్డం. సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగంగా మారిపోయిందా? మానవుల ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలపై ప్రభావం చూపుతోందా? సోషల్ మీడియా కారణంగానే బంధాలు బలహీనమవుతున్నాయా? వివాహేతర సంబంధాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయా? నిమిషాల ఆనందం కోసం 100 ఏళ్ల జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారా? సోషల్ మీడియా ప్రస్తుతం మనుషులు ఇందులోనే కలుసుకుంటున్నారు. నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. అన్నింటికీ సోషల్ మీడియానే వినియోగిస్తున్నారు. సగటున 2 గంటల సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. మన దేశంలో ప్రతి ఇంటికో స్మార్ట్ మొబైల్ ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావంతో సమాజంలో నేరాలు జరిగే తీరు మారిపోతోంది. ఫారెన్సిక్ నిపుణులు, సైబర్ నిపుణులు కూడా అంచనా వేయలేని స్థితిలో నేరాలు చోటు చేసుకుంటున్నాయి. వెంటపడి కాపు కాసి చంపే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడంతా స్మార్ట్ వర్క్. శత్రువును చంపాలంటే కర్రసాము అక్కర్లేదు. జస్ట్ ఒక్క క్లిక్ చాలు. అదే ఇంటర్నెట్. ప్రత్యర్థులైనా కుటుంబ సభ్యులైనా అంతమొందించాలంటే మొబైల్ ఉంటే చాలు. ఏవి అక్కర్లేదనే స్థితికొచ్చేశారు జనం. ఎలా చంపితే పోలీసులకు దొరకకుండా ఉంటామని నెట్లో వెతుకుతున్నారు. ఒకటి కాదు, 10 రకాలుగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఏదైతే బాగుంటుందో దాన్నే చివరికి అమలు చేస్తున్నారు. తాము అమలు చేసే ప్లాన్ రెండో వ్యక్తికి కూడా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమాజంలో నేరాలు పెరిగిపోయాయి. వివాహితర సంబంధాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరు కొన్నిసార్లు పోలీసులకు కూడా అంతు చిక్కడలేదు. లగ్జరీ లైఫ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాఫీగా సాగిపోతున్న కుటుంబాల్లోనూ సోషల్ మీడియా పరిచయాలు చిచ్చుపెడుతున్నాయి. రాంగ్ కాల్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య మంట పెడుతున్నాయి. కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్లు అనేక కుటుంబాలను బజారున పడేస్తున్నాయి. భార్యాభర్తలను విడదీస్తున్నాయి. ఫ్యామిలీలను దూరం చేస్తున్నాయి. నిమిషాల ఆనందం కోసం 100 ఏళ్ల జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా లేని వాటి కోసం పరుగులు పెడుతున్నారు. పెళ్లైన మహిళలు, కాలేజీలో చదువుకునే అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రేమలతో దగ్గరవుతున్నారు. చివరికి అవే వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతున్న వారు కొందరైతే మరికొందరు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలనుకుని కనీస జాగ్రత్తలు పాటించకుండా రీల్స్ చేస్తున్నారు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటున్నారు. అంతకు మించి అందరిలో వారు స్పెషల్ గా కనిపించొచ్చు. ఇలా కారణాలు అనేకమైన సోషల్ మీడియా ఫాలోవర్లు రీల్స్ మోజులో పడి కొందరు నేరాలకు తెరలేపుతూ ఉంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రీల్స్, షార్ట్స్ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు అనేక మంది. ఆ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్లో సోషల్ మీడియాకు బానిసైన భార్య ప్రాణం తీశాడు భర్త. దేశంలో ప్రేమ వ్యవహారంతో పాటు వివాహితర సంబంధాల కారణంగా జరిగే హత్యలు కూడా పెరిగాయి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ప్రేమ, వివాహితర సంబంధాల కారణంగా అత్యధిక హత్యలు జరిగిన రాష్ట్రాల్లో యూపీ మొదటి స్థానంలో ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలన్నీ అట్టడుగునున్నాయి. ఇక గమనించాల్సిందేమంటే ఈ కేటగిరీ హత్యలు 2010 తర్వాత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత 10 ఏళ్లలో ప్రేమ పేరుతో ఉన్మాదులు చేసిన హత్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగస్వామిని అడ్డు తొలగించుకోవాలని భావించే వాళ్లు పెరుగుతున్నారు. ఇందులో మధ్యతరగతి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రేమ పేరుతో సైకోలు చేసే హత్యలే కాకుండా భార్యాభర్తలు చేసే హత్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ హత్యలకు ప్రధాన కారణం వివాహితర సంబంధాలే. 2022లో దేశవ్యాప్తంగా దాదాపు భర్తలను చంపిన కేసులు 270 నమోదయ్యాయి. 250 వరకు భార్యలను భర్తలు హత్య చేసిన కేసులు కూడా తెరపైకొచ్చాయి.
మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఎవరికి వారు తమకేదవసరమో గుర్తిస్తున్నారు. దానికి అంశాలేంటో వ్యక్తులెవరో కూడా అంచనా వేస్తున్నారు. ఇంతవరకు తప్పే లేదు, కానీ దాని నుండి బయటపడాలంటే ఆ వ్యక్తుల్ని అంతం చేయడం కాదని మాత్రం గుర్తించడం లేదు. మధ్యతరగతి ఒకప్పుడు పరిస్థితులను లోబడి బతికేలా ఉండేది. ఇప్పుడు పరిస్థితులను ఎదురు తిరిగి అనుకున్నది సాధించాలనుకుంటోంది. ఏం జరిగినా మన మంచికే అనుకునే రోజుల నుంచి తమకేం కావాలో అదే జరగాలనే మొండి పట్టుదల పెరుగుతోంది. ఈ పట్టుదలను పాజిటివ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితమే ఉంటుంది. కానీ దాన్ని అడ్డదారిలో వాడుతున్న ఫలితంగానే నేరాలు జరుగుతున్నాయి. నన్ను ప్రేమించకపోతే నీ ఫోటోను న్యూడ్ ఫోటోకి జత చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవారు ఎక్కువయ్యారు. మార్ఫింగ్ చేసి నీ పరువు తీస్తా, బాత్రూంలో నీ వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అన్న సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ తరహా క్రైమ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. పోలీసులకు కూడా సోషల్ మీడియా కొత్త సవాల్గా మారింది. ప్రతి పోలీసుకు ఇప్పుడు సోషల్ మీడియా ట్రైనింగ్ అవసరమవుతోంది. దాదాపు రెగ్యులర్ క్రైమ్ తగ్గిపోయి సోషల్ క్రైమ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల ఆడపిల్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కురాలి వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఇమేజ్ను పెంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో డ్యామేజ్ చేయడానికి కూడా అంతే వాడుకోవచ్చు. సొంత డబ్బా కొట్టుకోవాలన్నా, అవతలి వాళ్లపై బురద జల్లాలన్నా దీన్ని మించిన అస్త్రం మరొకటి లేదు. జనాలతో కమ్యూనికేట్ చేయాలన్నా, వాళ్లను తప్పుదారి పట్టించాలన్నా సామాజిక మాధ్యమాలకే సాధ్యం. రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ప్రచారానికి ఎంత పనికొస్తుందో బురద జల్లడానికి కూడా అంతే వాడేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ దేన్ని వదలకుండా ప్రత్యర్థులపై దాడి చేసేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎంత వేగంగా పరిచయం అవుతున్నారు, అంతే వేగంగా దూరం అవుతున్నారు. ఏ సోషల్ మీడియా అయితే కలుపుతుందో అదే సోషల్ మీడియా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతోంది. ఒకప్పుడు మర్డర్లంటే కిరాయి హంతకుల పనిగా ఉండేది. సుపారీ తీసుకుని చంపేవాళ్లు. దానికో స్కెచ్, ఆ హత్య వెనుక చేతులు మారే డబ్బులు, అదంతా ఓ సినిమాటిక్ వ్యవహారం. దానికోసం కొన్ని గ్యాంగులుండేవి. కానీ ఇప్పుడు సుపారీలు, మర్డర్ కాంట్రాక్టులు తగ్గిపోయాయి. అడ్డొచ్చిన వాళ్లను వేసేస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారు. ఎవరి అవసరాలకు వాళ్లే హత్యలకు దిగుతున్నారు. కానీ ఎన్ని చేసినా చివరికి దొరికిపోతున్నారు, జైలు పాలవుతున్నారు. హత్య చేస్తే దాగుతుందా? సమస్య నుంచి బయటపడతారా? అంత తేలిక కాదు కదా. హత్య చేస్తే జైలు పాలవుతారు. చివరికి జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కానీ ఈ విషయాల్ని విస్మరిస్తోంది మన దేశంలో మధ్యతరగతి. ఈ ట్రెండ్ ఆందోళన కలిగించే విషయం. బతకడానికి అవసరమైన ధైర్యం స్థానంలో పిరికితనం, పలాయనవాదం, తాత్కాలికంగా పైచేతో వచ్చే కిక్ కలిసి చివరికి నేరస్తులుగా మిగులుస్తున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్స్ దర్శనమిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. ఈ డిజిటల్ టెక్నాలజీయే కేటుగాళ్లకు వరంగా మారింది. టెక్నాలజీ వాడుకుంటూ ఈజీగా అకౌంట్స్లో మనీ కొట్టేస్తున్నారు. స్మార్ట్ ఫోన్తో ఎన్ని లాభాలున్నాయో అంతకు మించి నష్టాలు ఉన్నాయా? ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లకు ఒక నెట్వర్క్ నే క్రియేట్ చేసుకున్నారు. లక్షలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్ లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమిషన్లు కూడా ఇస్తున్నారు. భారత్ కు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయ్, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెంట్కు తీసుకుంటున్నారు. చదువు రాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీవాసులను స్థానిక ఏజెంట్లతో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అడ్రస్ ప్రూఫ్స్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్ తో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు నెట్ బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ ను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంక్ అకౌంట్స్ తో లింక్ అయిన ఫోన్ నంబర్లు దుబాయ్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5% కమిషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు.
నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతోంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాళ్ల జాడ దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్ కు వెళ్తే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతోంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్లు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుతిరిగి వస్తూ ఉండడమే కాకుండా ఆపై కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కు బ్రేక్ పడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం బయటపడింది. సైబర్ కేటుగాళ్లకు సహకరించిన ఇద్దరు ఎస్బీఐ బ్యాంక్ నుంచి 175 కోట్లు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పాత బస్తీలోని షంషీర్గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్కి పంపించారు. అన్ని రకాలుగా నయాదారుల్లో కేటుగాళ్లు చెలరేగుతున్నారు. దేశంలో వేల కోట్ల రూపాయల్ని కొల్లగొడుతున్నారు. మెసేజ్లు, లింకులు పంపి ఖాతాల్ని ఊడ్చేస్తున్నారు. ఫేక్ కాల్స్ తో ఓటీపీలు సేకరించి బురడి కొట్టిస్తున్నారు. సో ఈ సైబర్ కేటుగాళ్లు ఉచ్చులో పడకుండా ఉండాలంటే అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, బ్యాంకర్లు సూచిస్తున్నారు. కలెక్టర్ ఫోటో డీపీగా ఉన్న వాట్సాప్ నుంచి సందేశం వస్తే అధికారులైనా, జిల్లా ప్రజలైనా ఒకంత ఆందోళనకు గురవుతారు. అందులో సూచించిన పనులు చేసేందుకు సిద్ధమవుతారు. కానీ వచ్చింది నకిలీ ఖాతానా, నిజమైందా అని ధృవీకరించే ప్రయత్నం తక్కువగా జరుగుతుంది. దీన్ని గుర్తించే మోసగాళ్లు ఉన్నతాధికారుల ఫోటోలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఫోటోతో ఉన్న నకిలీ వాట్సాప్ ఖాతా వెలుగు చూసింది. 669585183330 నెంబర్తో ఈ అకౌంట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. కేటుగాళ్లు ఇలా ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాల నుంచి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకు సందేశాలు చేరవేస్తూ డబ్బులు అడిగేందుకు సైబర్ మోసాలు జరిగే అవకాశాలుండటంతో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. ఆన్లైన్ ద్వారా సులభంగా అధిక డబ్బును సంపాదించొచ్చని ఆశ చూపే యాప్లు, మెసేజ్ల జోలికి వెళ్లకండి. ఉద్యోగ ఆఫర్ పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్త పాటించండి. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారా ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలు, చట్టబద్ధతను ధృవీకరించండి. మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. చాటింగ్ యాప్లలో షేర్ చేయొద్దు. ఇలా చేస్తే మీరు మోసపోయే అవకాశాలు పెరుగుతాయి. తెలియని నెంబర్ నుంచి వచ్చే లింకులు, ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి. ఏదైనా సైబర్ మోసం జరిగితే, ఎవరైనా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోర్టల్ కి తెలియజేయండి. లేదా సహాయం కోసం 1930 నెంబర్కు కాల్ చేయొచ్చు అని పోలీసులు చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలు, లింకులు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని పదే పదే పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ టెకీలు, ప్రభుత్వ ఉద్యోగులు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. దేశంలో ఏటేటా పెరుగుతున్న సైబర్ చీటింగ్లు అందరినీ కలవరపెడుతున్నాయి. బ్యాంకులు ఎంతో సేఫ్ అని అకౌంట్లలో డబ్బులు దాచుకుంటే కేటుగాళ్లు కొట్టేస్తూ ఉండడం ఆందోళన పరుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో సైబర్ నేరాలు టెన్షన్ పెడుతున్నాయి. వీటి నుంచి రక్షణ కల్పించాలని జనం కోరుతున్నారు. సోషల్ మీడియా, సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.